వెల్కమ్ బ్యాక్. దేశం మొత్తాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చూసిన పార్లమెంట్ స్మోక్ అటాక్ ఘటన దేశంలో సంచలనం కలిగించింది. ప్రధాని సహా పార్లమెంటరీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యే ప్రాంగణంలోని పెను భద్రతా వైఫల్యాలను టీవీల సాక్షిగా కళ్లకు కట్టింది. పార్లమెంటుపై జరిగిన ఈ దాడితో గతంలో జరిగిన 2001 దాడి తాలూకు చేదు జ్ఞాపకాలు మరోసారి గుర్తు చేశారు. అప్పట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన కిరాయి ముఠాలు మన పార్లమెంటుపై తుపాకులతో దాడికి తెగబడ్డారు. కానీ ఈసారి కొత్త పార్లమెంటు సందర్శకులుగా వచ్చిన 2 భారతీయ సాధారణ యువకులు ఈ దుశ్చర్యకు తెగబడ్డారు. కేవలం 10 అడుగుల ఎత్తులోని లోక్సభ ప్రేక్షకుల గ్యాలరీపై నుంచి సభలోకి దూకి రహస్యంగా వెంట తెచ్చిన పసుపు రంగు గ్యాస్ కాన్సిస్టర్స్ తో అలజడి రేపారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురికారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అదే సమయంలో పార్లమెంటు వెలుపల అవే గొట్టాలతో రంగుల పొగ వెదజల్లుతూ మరో 2 నిరసనకారులు నినాదాలు చేశారు. ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన 5 నిందితులపై పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. పార్లమెంట్లో అలజడి ఘటనతో సెక్యూరిటీ ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి. పార్లమెంట్ ఆవరణలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. పార్లమెంటులో సందర్శకుల ద్వారం మూసివేశారు. అధికారులు పార్లమెంటు లోపలికి సందర్శకులను అనుమతించడం లేదు. నిందితులు డి మనోరంజన్, సాగర్, అమోల్ షిండే, నీలందేవిలను ఘటనా స్థలంలోని అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు విశాల్ను గురుగ్రామ్లో అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ పథక రచన చేసిన మాస్టర్ మైండ్ లలిత్ ఝా కూడా లొంగిపోవడంతో మొత్తం 6 ఈ ఘటనకు పాల్పడ్డారని తేలింది. బీహార్కి చెందిన లలిత్ ఝా కోల్కతాలో టీచర్ గా పనిచేస్తున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్ ను చూసి లలిత్ ప్రేరణ పొందాడని అంటున్నారు. వీరి ప్లాన్ ప్రకారం పార్లమెంట్ వెలుపల నినాదాలు చేస్తూ పొగను వదులుతున్న దృశ్యాలను వీడియో తీశారు. ఈ వీడియోలను లలిత్ సన్నిహితుడు ఎన్జీఓ వ్యవస్థాపకుడు నీలాకాశ్ ద్వారా మీడియాలో వచ్చే విధంగా చూడాలని లలిత్ కోరాడని విచారణలో తేలింది. ఒక అమెరికా గడ్డ మీద నుంచి మన దేశంపై హుంకరిస్తూ గురుపంత్ సింగ్ పన్ను అనే ఖలిస్తానీ తీవ్రవాది అనేక హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ నెలాఖరులోగా పార్లమెంటుపై దాడి చేస్తామని చాలా రోజుల క్రితమే హెచ్చరించాడు. మరోపక్క పార్లమెంటుపై మునుపటి దాడిలో పలువురు బలైన ఘటన 22వ వార్షిక సంస్మరణ దినం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సిబ్బంది ఎంతో అలర్ట్ గా ఉండి తీరాలి. పార్లమెంటు వద్ద అంచెలంచెలుగా ఉండే తనిఖీలను దాటుకుని ఆ 4 పార్లమెంట్లోకి ప్రవేశించారు. కాలిజోళ్లలో పొగగొట్టాలు పెట్టుకుని లోపలికి చేరగలిగారు. దీన్ని బట్టి చూస్తే మన తనిఖీ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అవి నిజంగానే రంగులు వెదజల్లే పొగగొట్టాలు కాబట్టి సరిపోయింది. అదే గ్యాస్ లో సరైడ్ లాంటిది ఏదైనా ప్రాణాంతక గ్యాస్ కూడా కలిసుంటే ఏం జరుగుండేదో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించక మానదు. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు పార్లమెంట్లో అలజడి రేపిన 4 ఎవరు తీవ్రవాదులు కారు. కేవలం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన నిరుద్యోగులు. భగత్ సింగ్ అభిమానులమని చెప్పుకుంటున్న వీరంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్ పేజ్ ద్వారా ఒకటయ్యారు. వారంతా కలిసి ఎలా ఈ నిరసన దుశ్చర్యకు దిగారన్నది ఇంకా లోతుగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. వీరిలో 6 డిగ్రీలు చేసి లెక్చరర్ ఉద్యోగానికి నెట్ సైతం పాస్ అయిన నిరుద్యోగ హర్యానా యువతి నీలం, కంప్యూటర్ ఇంజనీర్ అయిన నిరుద్యోగ మైసూరి మధ్య వయస్కుడు మనోరంజన్, ఆర్మీలో చేరాలని ఆరాటపడి విఫలమైన అమోల్ అనే యువకుడు, బతుకు తెరువు కోసం లక్నోకు చెందిన ఈ రిక్షా నడిపించే సాగర్ శర్మ ఈ సాహసానికి ఉడిగట్టిన వారిలో ఉన్నారు. వీరంతా సమాజంలో ఎక్కడ చూసినా కనిపిస్తారు. మరి ఇలాంటి సామాన్యులు ఏ నిస్పృహలో, ఎవరి ప్రేరణతో చెడుతో పట్టారు, ప్రాణాలకు తెగించి ఇంతటి దుస్సాహసానికి దిగారు అన్నది తెలియాల్సింది. పార్లమెంట్లో స్మోక్ అటాక్ ఘటనను నివారించలేకపోయిన సిబ్బందిపై కూడా వేటు పడింది. ప్రస్తుతానికి 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశారు అధికారులు. అయితే ఈ ఘటనతో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, నేర్చుకోవాల్సిన పాఠాలు వెలుగు చూడటం జరిగింది. నిజానికి ఇదేదో అప్పటికప్పుడు సృష్టించిన హంగామా ఎంత మాత్రం కాదు. 22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై పాక్ తీవ్రవాదులు దాడి జరిపిన డిసెంబర్ 13వ తేదీనే తమ దుశ్చర్యకు వారు ఎంచుకున్నారంటే దీని వెనుక ఎంతో ఆలోచన, ప్రణాళిక ఉందని తెలుస్తోంది. అయితే ఈ నాటకం వెనుక సూత్రధారులు ఇంకా పాత్రధారులు ఉన్నారా అన్న తెలియాల్సిందే. ఒకవేళ ఉంటే మరి వారు ఇంటి దొంగలా, లేక దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్న విదేశీ శక్తులా అన్నది కూడా తేలాల్సిందే. ప్రాథమిక విచారణ మేరకు ఏడాదిగా ఈ పథక రచన సాగుతోందట. ఈ మార్చి, జూలైలోనూ పార్లమెంట్లో భద్రతపై రెక్కి నిర్వహించారట. ఇది దిగ్భ్రాంతికరంగానే చెప్పుకోవాలి. పార్లమెంట్లో దాడి ఘటనను అధికార విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. పార్లమెంటుపై దాడి ఘటనలో నేడు కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు చేసింది. భద్రతా ఉల్లంఘన ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. దాడి ఘటనపై నేడు ఇండియా కూటమి పార్లమెంటరీ పక్ష నేతల భేటీ జరగనుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
దాడి ఘటనను రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. దీనికోసం ఇండియా కూటమి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది. అయితే పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనలో ప్రతిపక్షాల తీరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోదని హితో పలికారు. భారత పార్లమెంట్లో నిరసనకారులు అలజడి సృష్టించిన విధంగానే గురువారం అల్బేనియా పార్లమెంట్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నాయకులు గులాబీ రంగు పొగ వదిలి అవినీతిపై విచారణ జరిపించారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూట్యూబ్ లో కనిపిస్తున్న ఈ వీడియోలే నిందితులకు ప్రేరణగా మారాయని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి స్మోక్ కాన్సిస్టర్లు మార్కెట్లో తేలికగా లభిస్తున్నాయి. పలు రంగులు వెదజల్లే వీటితో ప్రమాదమేమీ లేకపోయినా దట్టమైన పొగను వ్యాపింపచేస్తాయి. ఏదేమైనా ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగిన దుస్సాహసంపై ప్రజా ప్రతినిధులంతా ఏకమై పిడికిలి బిగించాల్సిన వేళ దురదృష్టవశాత్తు రాజకీయాలు రేగుతున్నాయి. అధికార పార్టీ ఎంపీ నుంచి ఈ నిరసనకారులకు పాసులు జారీ కావటాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. జవాబు ఇవ్వాల్సిన అధికార పక్షం మొండికేయటం. రచ్చ పెరగడంతో ప్రతిపక్షానికి చెందిన 14 మందిని లోక్సభ నుంచి, ఒకరిని రాజ్యసభ నుంచి శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సభలోనే కాదు, ఢిల్లీలోనే లేని ఓ ప్రతిపక్ష ఎంపీ పేరు సైతం సస్పెండ్ అయిన వారి పేర్లలో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భద్రత విషయంలోనే కాదు, చివరకు సభ నిర్వహణలోనూ ఇది సర్కారీ నిర్లక్ష్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఘటనకు పాల్పడిన వారు ఆటంకవాదులై ఉంటే వారు పొగగొట్టాలు కాకుండా అసలైన గ్రెనేడ్లు, ఐఏడీలు తేగలిగితే ఏమై ఉండేదన్నది ప్రతిపక్షాల వాదనగా ఉంది. తీవ్రమైన ఈ భద్రతా వైఫల్యంపై జాతీయ భద్రతా ఏజెన్సీ సహా అత్యున్నత వ్యవస్థలతో దర్యాప్తు జరిపించాలి. సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీతోనూ పరిస్థితిని సమీక్షింపచేస్తే సభ్యులకు భరోసా కలుగుతోంది. దుర్భేద్యమని పదే పదే చెప్పిన కొత్త పార్లమెంటు భవనంలోనే ఇంతటి ఘటన జరిగినందున అందరూ ఒకే గేటు నుంచి రాకపోకలు సాగించడం లాంటి పద్ధతులపై అనుమానాలు కలుగుతున్నాయి. మెటల్ డిటెక్టర్లతో ప్లాస్టిక్ ను గుర్తించలేనందున తనిఖీ విధానాల్ని ఆధునీకరించి పటిష్టపరచాలని నిపుణులు సూచిస్తున్నారు. పార్లమెంటరీ సెక్యూరిటీలో నేటికి 100కు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయన్న విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ముందు ఇలాంటి లోపాలను సవరించాలని వారు హెచ్చరిస్తున్నారు. మరి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇండెప్లో మరో అంశం చూద్దాం. స్టే విత్ us.